ఈ లోకేష్ గాలికి తిరుగుతా గాలి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ పాదయాత్ర ఒకటి చేస్తాడు, యువగలం అని పేరు పెట్టి ఒక పాదయాత్ర. పాపం చంద్రబాబు నాయుడు అడుక్కున్నాడంటన్నా లోకేష్ని, వద్దురా ఈ పాదయాత్రలు మనకు వద్దురా, ఇది మన సబ్జెక్టు కాదురా. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాస్ లీడరు, వాళ్ళకంటే ఈ పాదయాత్ర గిట్టుబాటు అయింది, కానీ మనకెందుకురా ఈ పాదయాత్రలన్నీ? మనం ఎంతసేపు ఉన్నా లీడర్లను కొనుక్కోవాలా, మీడియాను కొనుక్కోవాలా, కులాల మధ్యన కొట్లాటలు పెట్టి రాజకీయాలు చేయాలి తప్ప ఈ పాదయాత్రలు గీదయాత్రలన్నీ మనకు వర్కౌట్ కావరా బాబ్జీ అని చెప్పినాడంట. కానీ ఈ లోకేష్ ఈయనలా తండ్రి మాట ఈయనకుండా ఫోటోల కోసం, వీడియోల కోసం, సోషల్ మీడియా కోసం, మీడియా కోసం పాదయాత్ర మొదలు పెట్టినాడు. మొదలు పెట్టడమే సైకిల్ పోవాలి అన్నాడు. అయిపోయినాక రెండో రోజు ఎవరో మహిళకి, పాపం ఆడ మహిళలు నిలబడుకున్నారు, అట్టనే ఒక మహిళకు మైక్ ఇచ్చినాడు. మైక్ ఇచ్చిన పాపం ఆమె మా జగనన్న రావాలి అనింది. అది మళ్ళా మూడో రోజు ఇంకొక మహిళకు మైక్ ఇచ్చినాడు. మైక్ ఇస్తే పాపం ఆమె ఏమనింది, ఇంతకు నువ్వు ఎవరు బాబు అనింది. ఇన్ని ఘోరాలు చూసిన తర్వాత నిన్ననే ఆ చిత్తూరు జిల్లాలో ఈ లోకేష్ పక్కన ఆయన అమర్నాథ్ రెడ్డి అని చెప్పి మాజీ మంత్రి ఇద్దరు నడుచుకుంటూ పోతారు పాదయాత్ర. నడుచుకుంటూ పోతా అంటే ఎదురుగా మహిళలు వచ్చినారు, హారతి పల్లాలు తిలకం దిద్దడానికి వచ్చినారు మహిళలు. వస్తేనే ఈ లోకేష్ ఇట పెట్టినాడు. పెడితే ఆ మహిళలు వచ్చి పక్కనున్న అమర్నాథ్ రెడ్డికి తిలకం దిద్ది వెళ్ళిపోయినారు. ఆయన పాపం లోకేష్ ఇంకా ఇట పెట్టుకొనే ఉన్నాడు. వాళ్ళు పోయింది చూడలే. అంటే నీ సొంత జిల్లా వాళ్ళు, నీ సొంత నియోజకవర్గం వాళ్ళు కూడా నిన్ను గుర్తుపట్టలేకున్నారు. ఒకవేళ గుర్తు పట్టినా కూడా మీ స్థానిక నాయకులకు ఉన్నటువంటి విలువ కూడా నీకు లేదు నారా లోకేష్ గారు. అటువంటి నువ్వు ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ల గురించి మాట్లాడుతున్నాడు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాడు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. లోకేష్ గారు మీ యొక్క స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు విజ్ఞప్తి చేసుకుంటూ, రాజకీయమన్నా ఎలక్షన్లన్నా ఒక్కటే మాటనే, ప్రజల నమ్మకాన్ని సాధించిన వాడు రాజకీయాలలో గెలుస్తాడు. Please subscribe .news.